అంబటి రాంబాబు ఛానల్లో ఏది పెట్టినా కూడా కంటెంట్ ఒక గోల, ఒక ప్రవోకింగ్గా అనిపిస్తుంది. కానీ నిన్న ఆయన తిరుపతి వెళ్ళాను, తిరుపతి వెళ్ళిన తర్వాత ఫెంటాస్టిక్గా నాకు దర్శనమైంది. దర్శనం మాట పక్కన పెట్టండి, శుచి శుభ్రతతో ఉన్న భోజనం, చాలా ఫెంటాస్టిక్ టేస్ట్గా ఉన్న భోజనం, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ అన్నప్రసాదాలను వీక్షించి చాలా హ్యాపీగా సంతృప్తిగా తిరిగి వెళ్తున్నాను. ఇదంతా కాకుండా ఇలా చేయటం ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుందని వర్డ్ కూడా యాడ్ చేశారు ఆయన. గొప్ప మనుషులు స్వామి. ఎంత కాలానికి రాజుగారు రెండో భార్య మంచిదంటే మొదటి పెళ్ళం చెడ్డదనేగా అర్థం. ఆ లెవెల్లో ఈ రోజు కూర్చుని ఎప్పుడన్నా వైసీపీ టెన్యూర్ ఉన్నప్పుడు అన్నప్రసాదాలు ఎంత బాగున్నాయని మీ ఛానల్లో కానీ చెప్పుకోవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అంటే మీ ఛానల్ అంటే ఇప్పుడు ఇది మొదలుపెట్టిన యూట్యూబ్ కాదనుకోండి, మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఎప్పుడన్నా దాఖలాలు ఉన్నాయా? అబ్బే అలాంటి ఏం లేవు. కానీ నిన్న కూర్చుని ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏంటో తిరుపతిలో అన్యాయం జరిగిపోతుంది, గోశాలలో మరణాలు జరిగిపోతుంది, తిరుపతి అంతా ఒక రకంగా వాతావరణం క్రియేట్ చేసి ఆఖరికి మొన్నకు కూడా తిరుపతి పైన బుర్ర జల్దాం అనుకుని తొక్కిసలాట్లో చనిపోయిన జనాలందరినీ గుర్తు చేస్తూ ఒక వీడియో చేసిన అంబటి నిన్న చేసిన వీడియోలో ఇలాంటి భోజనం తను ఎప్పుడూ తినలేదని చాలా ప్రశాంతంగా ఏంటో ఏడుకొండల వాడు ఒకేసారి అంబటి గారి బెడ్లో ఉన్న వైసీపీ బ్లూ చిప్ని తీసేసి ఎల్లో చిప్ని నిలబెట్టి మాట్లాడు అన్నట్టు అనిపించింది.